హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చింతపండు ఏమీ వేయకుండా టమాటాలతో చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరను వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను, కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు టమాటా పేస్ట్ను వేసుకుందాం. 5 పెద్ద సైజు టమాటాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసి వేసుకుంటున్నా. టమాటో పేస్ట్ వేసుకున్నాక ఆయిల్లో టమాటో పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. కాసేపు అయినాక ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చింతపండుతో కాకుండా ఇలా టమాటాలతో కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. టమాటో పేస్ట్ కొంచెం ఇలా దగ్గరికి అయినాక ఒక స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడిని, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. చేపల కూరలో కారం ఉంటేనే బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకున్నాక ఒక స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుంటే చాలు. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే కూడా కర్రీ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ ఇలా పైకి వస్తే మనం వేసినవన్నీ బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకుందాం. చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉండటానికి మనం చేపలను కడిగినాక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక పెద్ద సైజు నిమ్మకాయను ఆ వాటర్లో పిండుకోవాలి. చేప ముక్కలను దాంట్లో ఒక 15 నిమిషాల వరకు ఉంచాలి. అలా చేస్తే నీచు వాసన ఏమీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చేప ముక్కలు అన్ని కర్రీలో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మంటని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల్లో మనకు చేప ముక్క ఉడుకుతుంది. చేప ముక్క ఉడికిపోయింది. ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకున్నాక గరిట ఏమీ పెట్టకుండా ఒక క్లాత్తో తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఎక్కువగా చింతపండుతో పులుసు పెట్టుకుంటాం అండ్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి టమాటాలతో కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతే, మన టమాటా చేపల కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.